మరి ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది సోలార్‌లో వర్క్ చేయటము? అది దట్ వాస్ హ్యూమంగస్. అసలు నిజంగా సెట్ గూడా చాలా పెద్దదది. హ్మ్. చాలా బావుంది. చూస్తేనే ఆల్‌మోస్ట్ ఒక 2, 3 క్రోర్స్ స్పెండ్ చేసినట్టు అనిపిస్తది. అంత పెద్ద సెట్ అది. హ్మ్. అండ్ అందరూ సీనియర్ మోస్ట్‌లే ఉన్నారు. దానిలో వర్క్ అవును. చేస్తున్న అవునవును. వాళ్ళంతా ఆర్టిస్ట్‌లంతా హ్మ్. గూడా. హ్మ్. సో, అంత పెద్ద పెద్ద వాళ్ళతో అంటే కొంతమందితో మనకి స్క్రీన్ షేర్ హ్మ్. చేసుకునే హ్మ్. ఆపర్చునిటీ ఉంటుంది. కొంతమందితో ఏంటంటే అట్‌లీస్ట్ అవునవును. సెట్స్‌లో ఉన్న వాళ్ళని దగ్గరగా మనము అవునవును. చూసే ట్రూ. ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో, అలా నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎలా అనిపించింది? వాళ్ళందరిని మీట్ అవ్వడం కానీ, వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గానీ? నేను చేసిందైతే అది చైల్డ్‌హుడ్ ఎపిసోడ్ గదా! సో, హ్మ్. మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఇప్పుడు 'జగపతి బాబు' గారు గాని, హ్మ్. వేరే వాళ్ళు ఎవరు రాలేదనమాట. ఓకే. సో, ఓన్లీ చైల్డ్‌హుడ్ క్యారెక్టర్స్ వరకు ఉన్నాము. అంతవరకే నేను, తీయడం. కార్తికేయ, హ్మ్. విదేశ్ అని జెప్పి ఆ హ్మ్. చైల్డ్‌హుడ్ హీరో రోల్ జేశాడు గదా! దేవ ఓకే. రోల్. హ్మ్. హ్మ్. సో, మా వరకు ఉన్నాం. హ్మ్. సో, అప్పుడైతే ప్రశాంత్ నీల్ గారున్నారు అండ్ భువన్ గౌడ ఆయన డీఓపీ గారున్నారు. హ్మ్. సో, వాళ్ళిద్దరితో గూడా వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది నిజంగా. ఓకే. ఆయన ప్రశాంత్ నీల్ గారు గూడా ఈవెన్ మనకి ఏ చిన్న డీటెయిలింగ్ గూడా వదలకుండా ఓకే. ఎక్స్‌ప్రెషన్స్ కూడా అలా దగ్గరకొచ్చి ఇలా చేయాలి, ఇలా సో, చేయాలి ఆయన అని చెప్పి డైరెక్షన్ గూడా అసలు చాలా చాలా మనిషి క్రిస్టల్ చాలా క్లియర్. కామ్‌గా ఉంటాడు గానీ, ఆయన మైండ్‌లో మాత్రం చాలా పవర్‌ఫుల్ మైండ్ అండి. అంతంత ఓహ్! కథలు రాయడం, అలా ఒక కొత్త వరల్డ్ కట్టడం అనేది హ్మ్. అది ఇన్‌సేన్ థింగ్ అసల. ఓకే. గ్రేట్ వర్క్ అసలైంది. ఓకే. సో, సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్ అంటావు వాళ్ళతో. అవునవును. బట్ అలా చేస్తూ ఉండగానే నీ 10థ్ వచ్చేసుంటుంది. మరి 10థ్ క్లాస్ అవునవును. ఎగ్జామ్స్ ఎట్లా చాలా క్రూషియల్ కదా! ప్రతి అవును. ఒక్కళ్ళకి గూడా. అవునవును. ఆహ్, స్కూల్ లైఫ్‌లో అనేది. హ్మ్. హ్మ్. అండ్ ఖచ్చితంగా బాగా చదవాలి, బాగా రాయాలి. ఈవెన్ పేరెంట్స్ కూడా హ్మ్. హ్మ్. చాలా హ్మ్. ప్రే చేస్తూ ఉంటారు. అవునవును. మరి నీకు ఆ టైంలో సిట్యుయేషన్ ఎలా ఉంది? అప్పుడు ప్రాపర్‌గా స్టడీస్ మీదే కాన్సంట్రేషన్ చేయడం జరిగిందా? లేకపోతే ఆ టైంలో గూడా షూట్స్ దేనికన్నా వెళ్ళడం, అటెండ్ అవ్వడం? సో, ఏంటంటే ఆహ్, ఇంక దీంతో రియలైజేషన్ వచ్చింది గదా! హ్మ్. హ్మ్. సో, ఇంక అప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేశాను. హ్మ్. అంటే అప్పుడు గూడా షూటింగ్స్ చేశాను గానీ, బట్ ఎక్కువ ఆడిషన్స్‌కి వెళ్ళడం గానీ, అవన్నీ కొంచెం తగ్గించామనమాట. ఓకే. ఇంతకీ స్కూల్‌లో గుడ్ బాయ్‌వా? బ్యాడ్ బాయ్‌వా నువ్వు? బ్యాడ్ అయితే కాదు నేను గుడ్ బాయ్‌నే. బట్ హ్మ్. ఫ్రీగా ఉంటా ఫ్రెండ్స్‌తో జోకులేసుకుంటాం. గుడ్ హ్మ్. అండర్‌స్టాండింగ్ ఉంటది. యాహ్! ఓకే. అండ్ అంటే మార్క్స్ విషయానికొచ్చేసరికి మనదేంటి మొత్తం అంతా బ్యాక్ బెంచ్ దీనిలో జస్ట్ పాస్ అక్క అలానా? అది, లేకపోతే అది మొన్నటి దాకా. ఆ! ఇప్పుడు 10థ్‌లో నాకు 80% వచ్చింది. అమ్మో! ముందు 40స్ అలా ఉండేది గానీ, ఆ! సో తర్వాతనే 80స్ స్కోర్ చేశాను. హ్మ్. మొత్తం ఇప్పుడంతా అదంతా ఒకప్పుడండి. ఇప్పుడు నేను చాలా మారిపోయానండి. స్టడీస్ నిజం. నిజం. వచ్చేసరికి నిజం. అన్నట్టు. సో, కంప్లీట్‌గా చేంజ్ చేసేసావు. సో, హ్మ్. ఆఫ్టర్ 10థ్ మరి ఏంటి నెక్స్ట్ ఏంటి అన్న క్వెషన్ వస్తుంది గదా! అవునవును. హ్మ్. ఏ గ్రూప్ తీసుకున్నావు? ఏంటి? సో ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నాను నేను. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. హ్మ్. నెక్స్ట్ అబ్రాడ్ అనుకుంటున్నా నెక్స్ట్ ప్లాన్స్. చాలా క్లారిటీతో ఉన్నాడు తమ్ముడు. ఆ! ఉండాలి ఓకే. గదక్క! అంతే. మినిమమ్ ఉంటది. ఉండాలి గూడా గాదు. మీతో మినిమమ్ ఉంటది. ఓకే. సో, ఆ నెక్స్ట్ ఎట్లా? క్లారిటీ లేకపోతే నిజంగా ఏమంటాం చాలా అంటే లైక్ డిఫికల్ట్‌గా ఉంటది తర్వాత. ఫర్దర్ స్టడీస్ కోసం నువ్వు అబ్రాడ్ అవునవును. ఎళ్ళాలని అనుకుంటున్నావు. హ్మ్. మరి వాట్ అబౌట్ ఇండస్ట్రీ మూవీస్ మరి మూవీ సంగతేంటి? అంటే జస్ట్ ఆ టైమ్ పీరియడ్ వరకే ఒక 5 ఇయర్స్ అలాగా. ఓకే. బ్రేక్ తీసుకొని అవునవును. తర్వాత మళ్ళీ వచ్చి ట్రై జేస్తాను. వదిలే ప్రసక్తి అయితే లేదక్క. హ్మ్. అంటే నార్మల్‌గా ఇన్సల్టేషన్స్, హ్యూమిలియేషన్స్ హ్మ్. హ్మ్. అవన్నీ ఎవరికన్నా జరుగుతాయి నార్మల్‌గా. సో, అవును. నాకు జరిగినాయి. హుహు. నేను తట్టుకోవాల్సొచ్చింది. మా అమ్మ మాటలు పడాల్సొచ్చింది. అలా ఓకే. చాలానే జరిగినాయి. ఎందుకు నీకు అంటే ఈవెన్ నువ్వు స్టార్టింగ్ అయినా మంచి మూవీస్‌లోనే నీకు ఆపర్చునిటీ అనేది అవును. రావటం జరిగింది. అవునవును. మంచి నేమ్ రావడం జరిగింది. అండ్ పెద్ద పెద్ద హీరోస్‌తో నువ్వు యాడ్ షూట్స్‌లో గూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో, అవన్నీ చాలా మంచి థింగ్స్ కదా! అయినా కానీ నీకు వెనకంటే అంతే ఉంటాయక్క. అంటే ఇంకా పాలిటిక్స్ అడుగడుగునా ఉంటాయి. అవన్నీ హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు ఓకే. 'రవితేజ' ఉన్నారు. సో, ఆయన కష్టపడొచ్చారు. అవును. అంటే నార్మల్ సైడ్ క్యారెక్టర్స్ చేసుకొని ఇప్పుడు ఒక హీరో లెవెల్ దాకా 'చిరంజీవి' గారి పక్కన నటించేంత హ్మ్. లెవెల్‌కొచ్చి ఇప్పుడు హ్మ్. ఈవెన్ 'రజనీకాంత్' గారు బస్ కండక్టర్ నుంచి అలా ఎదిగిన వాళ్ళే గదా! అవును. సో, ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేయాల్సిందే అది. ఓకే. ఇప్పుడు గూడా నేను రివెంజ్ అంటే ఇంకా
వాళ్ళకి నా సక్సెస్‌తోనే చెప్తాను మళ్ళీ అంతే. సో, ఇంకా ఏమి వాళ్ళతో ఫైట్ చేయడాలు వాళ్ళు ఇలా అంటే వెంటనే మనం వాళ్ళు అనడం అలా లేకుండా చేశారని మనం అలా చేస్తే ఆళ్ళకి నాకు తేడా ఏంటి? ఏమన్నా చెప్పాడా? బట్ యాక్చువల్లీ అది కరెక్టే. సో, అవును. ఏదన్నా సక్సెస్సే మాట్లాడుతది. కరెక్ట్. సో, అబ్రాడ్ ఎళ్ళేసి వచ్చి అబ్రాడ్ వెళ్ళి అక్కడ స్టడీస్ కంప్లీట్ అవునవును. చేసుకొని అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీలో నువ్వు ఆల్రెడీ యాక్ట్ హ్మ్. హ్మ్. చేస్తున్నావు. ఇంకా యాక్టింగ్ సైడ్ అన్నా ఏమన్నా బెటర్ చేసుకోవడం కోసం దానికి సంబంధించి కూడా ఏమన్నా క్లాసెస్‌కి వెళ్ళడం, లేకపోతే కావాల్సిన యాక్టింగ్‌కి కావాల్సిన థింగ్స్ ఇప్పుడు డిఫరెంట్‌గా నేర్చుకుంటూ ఉంటున్నారు గదా! అన్ని అవును. రకాలవి అవును. మనం నేర్చుకొని ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుందనేది తెలీదన్న అవునవును. దీనిలో ఉంటున్నారు. అది సో, అది అలా నిజమే. అలా సో, ఏమన్నా అలా సెపరేట్‌గా నేర్చుకోవడం అంటే నేను స్కిల్స్ అనేవైతే ఎప్పుడూ అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉంటా నేను. హ్మ్. సో, హ్మ్. నేనిప్పుడు నార్మల్‌గా క్రికెట్ ఆడతాను, టెన్నిస్ ఆడతాను హ్మ్. అండ్ బాస్కెట్‌బాల్ గాని, స్విమ్మింగ్ హ్మ్. చేస్తాను. ఓహ్! సో, ఈవెన్ డాన్సింగ్ అని. హ్మ్. సో, అన్ని యాక్టివిటీస్ నేర్చుకున్నాను నేను. ఓకే. ఇప్పుడు టైక్వాండో రెడ్ వన్ బెల్ట్ నేను. అండ్ ఓహ్! హార్స్ రైడింగ్ గూడా థర్డ్ లెవెల్ క్యాంటరింగ్ దాకా నేర్చుకున్నా. సో, ఇప్పుడు సోనీ 10 స్పోర్ట్స్ రానా గారితో చేసింది. అందులో బౌలింగ్ అడిగారనమాట. హుహు. సో, నాకప్పుడు బౌలింగొచ్చు. సో, బౌలింగ్ చేస్తే ఓకే. చేశాడు. సో, యాక్టింగ్ గూడా చేస్తున్నాడు గదా! అని సో, అలా సెలెక్ట్ చేశారనమాట. సో, ఓకే. ఎప్పుడు ఏ స్కిల్‌తో పాటు యాక్టింగ్ అడుగుతారో గూడా తెలీదు. సో, స్కిల్స్ గూడా హ్మ్. ఎప్పుడు అప్‌గ్రేడ్ చేసుకొని పెట్టుకుంటాను నేను. హ్మ్. మరి అసల 'బల్లాల దేవ' రానా గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? ఆయన గూడా సచ్ ఎ స్వీట్ పర్సన్ అసల. యాక్చువల్లీ ఏమైందంటే స్టార్టింగ్ నాకు జేసినప్పుడు డూప్‌తో జేశారు. హుహు. ఆహ్, మెయిన్ షూట్ ఎప్పుడైతే మొత్తం వెనకాల కనిపిస్తుందో మొత్తం బ్యాక్‌గ్రౌండ్ బిల్డింగ్స్ అవన్నీ. హ్మ్. హ్మ్. సో, మళ్ళీ తర్వాత రానా గారితో జేసేటప్పుడు గ్రీన్ మ్యాట్‌లో జేశారనమాట. ఓకే. సో, అప్పుడు కలిసా నేను ఆయన్ని. హ్మ్. సో, "సార్ ఒక పిక్" అని కమాన్, కమాన్ అని జెప్పి ఆయన గూడా అలా చెయ్యేసి నాతో ఎనకాల జూనియర్ ఆర్టిస్ట్‌లు అలా ఉంటారు గదా! చిన్న అవును. పిల్లలు. హ్మ్. హ్మ్. సో, వాళ్ళకి కూడా ఫోటో అంటే ఓకే. వాళ్ళని గూడా ఇప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్నట్టు రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ ఓకే. ఎక్కువ తక్కువ అనేది ఉండదు. హ్మ్. ఇప్పుడు చరణ్ అన్న గాని, అన్న యాక్చువల్ గూడా అంతే. అక్కడికే ఓకే. ఓకే. వస్తున్నా. అది గూడా హ్మ్. హ్మ్. మాట్లాడాలనుకున్నా. సో, రానా గారితో అయితే బ్యూటిఫుల్ అవునవును. ఎక్స్‌పీరియన్స్ బ్యూటిఫుల్ అనుంటా ఎక్స్‌పీరియన్స్. మాట్లాడడం అంతా గూడా. ఈవెన్ మహేష్ బాబు గారితో గూడా. అసలు ఆయన ప్రిన్స్. అవునవును. అది చాలా బేసిక్‌గా ఆయన చాలా క్వైట్‌గా ఉంటారు. ఎక్కువ మాట్లాడరు. బట్ అవునవును. అలాంటిది టైమ్‌లో ఏమన్నా మాట్లాడడం గాని ఆయనతో? సో, షూట్ టైమ్ ఏంటంటే ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారాయన. హ్మ్. సో, కామ్‌గానే ఉంటారు. చాలా యాక్టివ్‌గా అంటే చేస్తూ ఉంటారు. ఓకే. చేసే అంటే పనులన్నీ గూడా. మామూలుగా అందరూ చెప్తారు. షాట్ లేనంత వరకు క్వైట్‌గా, సైలెంట్‌గా ఉంటారు. వన్స్ కెమెరా ముందుకు రాంగాల్నే మొత్తం ఫుల్లు ఎక్స్‌ప్లోడ్ అవుతది. ఆ! సో, అది అలా ఉంటారు. ఆయన దాచి ఇలా అంటే గన్నుని లోడ్ చేస్తాం గదా! హ్మ్. అలా ఎనర్జీ లోడ్ చేసి ఇలా బుల్లెట్ షూట్ చేసినట్టు అనిపిస్తది ఆయన ఎనర్జీ అలా హ్మ్. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారాయన. 'బైజూస్' ఆడికి నేను ముంబైకి ఎళ్ళాననమాట. ఆర్ఎఫ్‌సీలో జరిగిందక్కడ. హ్మ్. హ్మ్. సో, అక్కడ మాకు ఫస్ట్ నేను టీవీసీ యాడ్ సెలెక్ట్ అయ్యా. తర్వాత ప్రింట్ యాడ్‌కి జరిపారు. హ్మ్. సో, ప్రింట్ యాడ్ చేసేటప్పుడు గూడా నలుగురం ఉంటే హ్మ్. సో, స్మైల్ జేయాలి గదా! అది హ్మ్. మాకంత నీట్‌గా రాట్లేదు. హ్మ్. ఆయనేమో అలా జోకులేస్తూ అలా ఓకే. ఏమంటారు నవ్విస్తూ, హ్మ్. చెక్కిలిగిల్లి సో, పెడుతూ నేచురల్‌గా అవునవును. వచ్చేలాగా హ్మ్. ఆయన సపోర్ట్ చేశారనమాట. అండ్ తర్వాత గూడా ఫోటోస్ అందరికి ఫోటోగా ఓకే. సరే అని చెప్పి హ్మ్. రిసీవ్ చేసుకొని మాట్లాడారు. ఓకే.